స్టాలిన్ ఏమన్నా చెప్పాడా ఓ మీటింగ్ పెట్టి మా పీకే వాళ్ళని గెలిచామని చెప్పలేదు కదా. బేసిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని సేవలను వాడుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఇప్పుడు కూడా తెలుగుదేశానికి రాబిన్ శర్మ టీం ఉంటుంది. అతను ఏమన్నా ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి రాబిన్ శర్మ వల్ల మనం సక్సెస్ అవుతున్నామని ఏమన్నా చెప్తున్నాడా చంద్రబాబు గారు? చెప్పరు కదా. రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా చెప్తారని నేను అనుకోను. మన రేవంత్ రెడ్డికి కూడా ఆయన ఎవరో ఉన్నారు కదా. అవును, కానీ ఆయన పేరు ఏమన్నా చెప్పారు, రేవంత్ రెడ్డి అని చెప్పుకున్నాడు. అది ఎప్పుడైనా అది అనవసరమైన అతిగా ఇవ్వడం, దానివల్ల వాళ్ళ బ్యాచ్ లో ఓహో ప్రశాంత్ కిషోర్ వలన అన్నటువంటి ఒక ఫీలింగ్. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టడంలో నిన్నటి స్పీచ్ అనేది సక్సెస్ అయింది. అతని అభిప్రాయం అది, విభేదించవచ్చు, ద్వేషించక్కర్లేదు కదా. ప్రశాంత్ కిషోర్ ఏమంటారు? కానీ ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ టార్గెట్ చేస్తాయి? ఓకే, ఆయన మామూలు సాధారణ ప్రజలైతే ఎవరు పట్టించుకోరు నాకు తెలిసి. ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరికి కూడా తెలియదు. ఎవరో మేధావులు విద్యావంతులు వీళ్ళ వరకే ప్రశాంత్ కిషోర్ అంటే కొంచెం ఐడియా, ఆయన ఏదో చేశాడంటని. టీడీపీ ఏమన్నా నిజంగా ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆయనతో చెప్పించిందా? ఈ ఎలక్షన్ టైంలో అటువంటి మాటలు చేస్తే నిజంగా అది కొంతవరకు ప్రభావం చూపిస్తాయా? టీడీపీ ప్యాకేజ్ ఇచ్చింది అనేటువంటిది ఉత్తి మాట. ప్యాకేజ్ ఇస్తే ఆ ముక్క చెప్పేటువంటి మూర్ఖుడు కూడా కాదు అతను. బేసిక్ గా కాలమాన పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటుంటాయి. ఆ అభిప్రాయాలు క్రిందసారి ఆయన తెలంగాణ